బ్రహ్మాండ దాన విధానం. శ్రీమత్సుడు మనవుకి ఇట్లు చెప్పెను. ఇప్పటిక ఉత్తమముకు బ్రహ్మాండ దానం తెలిపెదను వినుము. ఇది సర్వదానములలో శ్రేష్టము, మహాపాతక నాశమును అయినట్టుది. పుణ్యకరముకు శుభదినాన తులాపురుష దానమందు వలె ఋత్విజులను, మండపమును, సంభారములను, వస్త్రభూషణాధికం ఏర్పరచుకోవాలి. అట్లే లోకపాల ఆవాహనం, దేవతాధివాసనము జరపాలి. 20 ఫలములకు తక్కువ కాకుండా 1000 ఫలముల వరకు గల తూకం గల బంగారుతో 2 కలపములను బ్రహ్మాండములను చేయించవలను. అందు అష్టదిగ్గజాలు, చతుర్వేద షడ్వేదాంగ, లోకపాలాష్టక, చతుర్ముఖ శివ విష్ణు రవి ప్రముఖులను, పార్వతీ లక్ష్మీదేవులు, అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, సప్తమరుతులు, మహారత్నములు ఉండవలను. 12 మొదలుగా 100 వరకు అంగుళాల పొడవు వెడల్పులు గల పట్టు వస్త్రమును పరిచి దానిపై తిలద్రోణం నుండి దానిపై ఈ బ్రహ్మాండాదులను ఉంచాలి. దాని చుట్టూ 18 ధాన్యములుంచాలి. తూర్పున అనంతశయుండగు నారాయణుని, ఆగ్నేయాన ప్రద్యుమ్నుని, దక్షిణాన ప్రకృతిదేవిని, నైరుతమున శంకర్పణుని, పశ్చిమాన 4 వేదాలను, వాయవ్యాన అనిరుద్ధుని, ఉత్తరాన అగ్నిని, ఈశాన్యమునందు వాసుదేవుని బంగారు ప్రతిమలుగా గుడపీఠముల యందు నిలిపి పూజించవలను. నూతన వస్త్రం చుట్టిన పూర్ణ కుంభములు 10 అటనుంచవలను. ఈ 10 పాడి ఆవులను, బంగారు సరిగా వస్త్రములను, పాలు పిదుకు పాత్రలను, పాదుకలను, పాదరక్షలను, ఛత్ర చామరాసన దర్పణాలను, భక్ష్య భోజాన్న, దీపేక్ష ఫలపుష్ప సుగంధాన లేపనాలు ఇయ్యవలను. హోమాన్ని, దేవతాదివాసమును ముగిసిన తరువాత వేద విధులకు విప్రపుంగవుల మంత్రములతో వారిచే స్నానం చేయించబడి యజమానుడు వారిని, దేవతలను ముమ్మారు ప్రదక్షిణించి ఈ మంత్రం ఉచ్చరించాలి. విశ్వేశ్వర, విశ్వధామను, విశ్వేశ్వరులకు ఆధారమా, జగత్ సృష్టికర్త, సప్తర్షులకు, లోకములకు, అమరులకు ఈశా, ఈ హిరణ్మయ గర్భంతో కూడిన నీవు మాకు అభిరక్షణ దయచేయుము. చరాచర ప్రాణుల పాపములు తొలగిపోవునుగాక. నీ దానమని శస్త్రములతో మా పాతకముల దెబ్బలు తిని బ్రహ్మాండమందలి దోషములన్నీ నాశమందుగాక. ఇట్లు అమర విశ్వగర్భుడకు బ్రహ్మాండాధిపతిని నమస్కరించి ఈ ద్రవ్యమంతా 10 భాగాలుగా విభజించి బ్రాహ్మణులకు ఇయ్యాలి. అందు 2 భాగములు గురునకు, మిగిలిన 8 భాగములు ఋత్విజులకు సమానంగా అనుక్రమంగా పంచాలి. హోమము అల్పంగానే ఏకాగ్ని విధానాన జరిపినప్పుడు గురుడొక్కడే ఉండును గాన అతనికి పూజ్యతమునిగా గ్రహించి ఏదోక్త వస్త్రాభరణాధికంతో అతన్ని అర్చించాలి. ఈ విధముగా విధాన ప్రక్రియతో బ్రహ్మాండ దానం చేసిన పురుషుడు మహావిమానమును అతి ఆశ్రయముగా చేసుకుని పాపాలు కడిగివేయబడగా నిర్మలతమ మానసుడై అప్సరసులతో కూడి ఆనందకరమగు మురారిలో 1 మంది అందు సుఖములందును. అతడు పితృ, పితామహ, పుత్ర, పౌత్ర, బంధు, ప్రియాతిథి, కలత్రాదులకు 108 మందిని కూడా సంసారం నుండి, నరకం నుండి తరింపచేయును. తన తల్లి మాత్రమే కాదు, తన అశేష కులం కూడా ఈ బ్రహ్మాండ దానం చే తన పాతకాలు నశించగా తరించి ఆనందమునందును. దీన్ని పఠించిన, విన్నా శిరభవనములందు సుఖించును. ధార్మికుల గృహముల యందు జనించి ధర్మపరుడై జీవించను. జనులకు ఉత్తమగతిని అందించి తాను అప్సరసులతో కూడి అమరేంద్ర భవనమున ఆనందమందును. ఓం శాంతి శాంతి శాంతి.